నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ద్రౌపది ముర్ము ఆదివాసీలకు సోనియా క్షమాపణలు చెప్పాలి, జేపీ నడ్డా డిమాండ్. ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన, నేతలతో టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు. కేసీఆర్ కాదు, ఆంధ్ర పాలకులు శత్రువులని సీఎం గుర్తించాలి, ఎమ్మెల్సీ కవిత. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివాసీలకు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా డిమాండ్ చేశారు. ఆమెను పూర్ థింక్, బేచారి అంటూ సంబోధించడాన్ని ఖండించారు. ఇలాంటి పదాలను వాడటం కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ పేదల వ్యతిరేక ఉన్నత వర్గ అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. రాష్ట్రపతి ముర్ము బలమైన మహిళ, దేశానికి ఆమె ఎంతో సేవ చేశారు. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి అని కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను కూటమి అభ్యర్థులుగా బలపరిచామన్నారు. ఎవరు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండొద్దని నేతలకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి తప్పు దిశలో వెళ్లే క్షిపణిలా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తన శత్రువు కేసీఆర్ అని రేవంత్ అనుకుంటున్నారు. జలాలను తరలిస్తున్న ఆంధ్ర పాలకులే మన శత్రువులని ఆయన గుర్తించాలి. నీళ్ల విషయంలో నీచ రాజకీయాలు పనికిరావు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాల్లోనే పంటల్ని ఎండగట్టారు అని కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి మహాత్మా గాంధీ నరేగా పథకాన్ని బీజేపీ కొనసాగిస్తుంది. అట్లనే కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, గొర్రెల చేపల పంపిణీ కావచ్చు, పూలే స్కాలర్షిప్ కావచ్చు, ఇవన్నీ కూడా కంటిన్యూ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఒక మిస్గైడెడ్ మిసైల్ లాగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయన శత్రువు కేసీఆర్ అనుకుంటున్నారు, ఆయన శత్రువు తెలంగాణ రైతులు అనుకుంటున్నారు. కానీ శత్రువులు వాళ్ళు కాదు, శత్రువులు మన నీటిని ఎత్తుకొని పోయేటటువంటి ఆంధ్ర పాలకులు. దాన్ని గమనించాలి. ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నామంటే, ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ హోదాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇరిగేషన్ అడ్వైజర్గా పెట్టుకున్నారు. మరి ఆయన మన రాష్ట్రం కోసం ఎందుకు పనిచేస్తాడు? ఆయన పక్క రాష్ట్రం కోసమే పనిచేస్తాడు. ఆయన మంచి ఆఫీసర్ కావచ్చు, కానీ మన ఆఫీసర్ కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఆదిత్యనాథ్ దాస్ గారిని బాధ్యతల నుంచి తప్పించాలి. కృష్ణా ట్రిబ్యునల్లో కావచ్చు, దేంట్లో కావచ్చు, తెలంగాణ పక్షాన వాదనలు వినిపించడానికి మన తెలంగాణ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. వారిని ముందన పెట్టి తెలంగాణ సోయితో పరిపాలించి రాష్ట్ర ప్రజలకు, రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ, కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు శాఖపై మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. డీజీపీగా శక్తి మేర పనిచేస్తానని హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ టెక్నాలజీ కొనసాగిస్తామని తెలియజేశారు. డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు పదవీ విరమణతో ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను ఏపీ సర్కార్ నియమించింది.